రికార్డ్ చేసుకో. ఈరోజు అనగా ఏప్రిల్ 2, 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉదయం 10:30 గంటలకు ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఠాకూర్జీ ముందు ఈ పిల్లు ఇంపార్టెన్స్ ఏంటి, ప్రవీణ్ పగడాల సస్పీషియస్ డెత్ని సిబిఐ ద్వారా ఎందుకు ఎంక్వైరీ చేయించాలి, ఆయన చనిపోయి 8 రోజులు అయినప్పటికీ, పోస్ట్ మార్టం జరిగి 7 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదు? హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది, వందలు, మేబీ వేలు, వందలు అయితే మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము ఇక్కడే ఉన్నాం, ఇది యాక్సిడెంట్ కాదు అని అంటున్నా ఎంతవరకు వారి మధ్య ఎందుకు వారిని ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఇది యాక్సిడెంటే అనుకుందాం ఒక నిమిషం. మరి యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? క్రైమ్ సీన్ చూస్తే ఇది హత్యగానే కనబడుతుంది నాకు, వెళ్ళిన మీడియా మిత్రులు అందరికీ, ఒకరిద్దరికి తప్ప. ఇప్పుడు కొత్తగా ఒకరిని పుట్టించారట, ఆ సబ్ ఇన్స్పెక్టర్. ఆయన అంటాడు ముందు ఒక మాట, తర్వాత ఆయన అన్నమాట ఇంకొకటి. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, ప్రవీణేనండి. ఆయనకి ఎలా తెలిసి ఈయన ప్రవీణ్ అని? ఆ ఫోటోలు ఈయన మాట్లాడడం ఎవరు తీశారు? మరి ఆయన తాగుంటే ఎందుకు ఆయనని డిటైన్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, ఫైన్ రాయలేదు? బాగానే కూర్చున్నాడు అంటున్నారు 3 గంటలు. మీరు మంచినీళ్ళు ఇచ్చారని ఒకరు, ఇంకో మీడియాలో భోజనమే పెట్టారని ఇంకొకరు. ఏంటి ఈ కన్ఫ్యూజను? 40 సంవత్సరాల్లో నా జీవితంలో 155 దేశాల్లో అనేక హత్యలు చూశాను, అనేక యాక్సిడెంట్లు చూశాను. ఎందుకంటే ఎక్కడ హత్య జరిగినా, ఎవరికి జరిగినా, మన భూపాల్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదో జరిగిందంటే వెంటనే నేను వెళ్ళిపోయాను. అమ్మాయి 6 సంవత్సరాల అమ్మాయిని సంగారెడ్డిలో రేప్ చేశారు, 2 ముస్లిమ్స్ అంటే వెళ్ళిపోయాను. రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ముందు నేను పర్సనల్గా దిగిపోతా. 5,000 మంది ఉంటుండగా 500 వెహికల్లో నైజీరియా 2001లో నా కాన్వాయ్ని 500 కాన్వాయ్ని ఆపి, అక్కడ డీజీపీ ఎస్కాట్ని ఆపి, మన రిటైర్డ్ ఐజీ ఆల్ఫ్రెడ్ కూడా ఉన్నారు, డీజీపీ సాంగ్లియానా ఉన్నారు. వెంటనే ఆయన హత్య చేస్తున్నోళ్ళని కాపాడి ఇది యాక్సిడెంట్ కాదని వారికి లైఫ్ ఇచ్చారు. ఇది నేను హ్యుమానిటేరియన్గా, ఒక శాంతి దూతగా, హిందువులకు అన్యాయం జరుగుతుంది తిరుపతిలో అని ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. క్రైస్తవ పాస్టర్లు చర్చిలు నడుపుకుంటున్నారు, ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు. ఈ 1000 కోట్లు ఆస్తున్న ఈ TV5 నాయుడిని ఎందుకు మీరు టీటీడీ చైర్మన్గా పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఏమవుతున్నాయి, లక్షల కోట్లు ఆస్తి ఏమవుతుంది? తక్షణమే ఆయన్ని మీరు తీసేయండి టీటీడీ చైర్మన్గా. ఆపమంటున్నాడు లైవ్ ఒక ఆయన్ని. ఓయ్, మీరు నేను మాట్లాడుతుండగా ఆయన గురించి మాట్లాడని వీళ్ళు లైవ్లు ఆపి, వీళ్ళ గురించి మాట్లాడని వాళ్ళ లైవ్లు ఆపితే నష్టపోయేది మీరే, నేను కాదు. ప్రపంచం అంతా చూసారా, ఆయన ఇలా బట్టన్ నొక్కాడు వెంటనే లైవ్లు నడుస్తుంటే ఆపి. సత్యం మాట్లాడుతున్నా దమ్మున్నోడు చాలా ఛానళ్ళు ఉన్నాయి దమ్ము. ఈ మధ్యన కొత్త పుట్టుకొచ్చాయి, దేవుడు వారిని ఇంకా దీవించుగాక. వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ మెయిన్ ఛానల్స్ వ్యూస్ పోతున్నాయి. ఎందుకు? వాళ్ళు నిన్న మొన్న ఒకడు పిచ్చోడు, ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు, ఒక యాంకరు. కల్పితాలు, నాకు ఐజీఏ ఇచ్చారట. ఓయ్ నీకు ఐజీ ఇచ్చాడా? ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు.
నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మందు కొన్నది ప్రవీణ్ కాదు, బట్టలు తేడా. వాళ్ళ అక్కే అంటుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు, కొనలేదు. మీరు నిజంగా మందు కొనుంటే 5 రోజులు ఎందుకు ఊరుకున్నారు? 24 గంటలు రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటికి తీయాలి కదా, ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా, ఈ మందు కొనే వీడియోలు రావాలి కదా. తెలుగు వాళ్ళకి మీరు పువ్వు పెడతారా? ఆంధ్రులు ప్రపంచంలో తెలివైన వాళ్ళు. దానికి ఉదాహరణ నేను. ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్లు నా ముందు నిలబెట్టుకొని నా మీటింగుల్లో కూర్చోబెట్టుకొని ఇక్కడ 16 మంది ముఖ్యమంత్రులు, 6 ప్రధానమంత్రులు, 155 మంది ప్రెసిడెంట్లు, మొన్న నవంబర్ 23 సమిట్ మీరు 198 మంది వరల్డ్ లీడర్స్ని మీరు చూశారు. ఇక్కడ నాకు హిందువులకి గొడవ పెట్టాలని, ప్రపంచంలో శాంతి దూతని, నాకు ఒక్క హిందూ శత్రువు లేరు. ఈరోజు వరకు ఒక క్రైస్తవులకు న్యాయం జరగాలని ఎప్పుడు నేను పిల్లు వేయలే. రైతులకు న్యాయం జరగాలని వేశాను, స్టీల్ ప్లాంట్ వాళ్ళకి న్యాయం వేశాను, ఆర్డర్ తీసుకొచ్చాను. దేశంలో రైతులకు ఆర్డర్స్ తీసుకొచ్చాను, ఎలక్షన్ మీద వేశాను. లడ్డూ వివాదం, ఇక్కడ ఒక యోగి లాంటి బయలుదేరాడు, ఆడు లడ్డూ వివాదం పెడుతుంటే వాడి మీద పిల్లేసాను, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను. హిందువులందరికీ న్యాయం జరగాలి. ఈ టీటీడీ ప్రాపర్టీలన్నీ హిందూ ప్రీస్టులకు ఇవ్వండి, హిందూ బోర్డుకి ఇవ్వండి. ముస్లిం ప్రాపర్టీలు, వక్స్ బోర్డు ప్రాపర్టీలన్నీ వీళ్ళందరూ లాగేసుకుంటారట. దానికి సై అంటున్నాడు మొన్నటిదాకా బీఫ్ తిన్న పవన్ కళ్యాణ్ ముస్లిం పార్లమెంట్లో. చంద్రబాబు నాయుడు గారికి ఏమయ్యింది? గారు అంటున్నాను ఇప్పుడు, మళ్ళీ తిట్టించుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. నేను తిడితే ఏమవుద్దో మీకు అందరికంటే ఎక్కువ తెలుసు, మీకు, మోదీకి, 5గురికి. నేను మీ కొరకు చెప్తున్నాను, చరిత్ర హీరోగా ఉండిపోవాలంటే ప్రవీణ్ పగడాలకి ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పోస్ట్ మార్టం రిపోర్ట్ 1 అవర్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలి. 1 వీక్ ఎందుకు పడుతుంది? తాగాడా లేదా అని తెలియడానికి ఎంతసేపు పడుతుంది? 1 మినిట్ అంతే కదా. మోటార్ సైకిల్ ఆపి, కారు ఆపి, తాగిన వాళ్ళు ఏం చేస్తారు? నిలబెడతారు, మెషిన్ పెడతారు, చెక్ చేస్తారు, తాగినోడికి ఫైన్ వేస్తారు, తాగినోడిని పంపించేస్తారు. మరి ఈయన తాగాడా లేదా పోస్ట్ మార్టంలో తెలుస్తుంది కదా. నేనే కదా పోస్ట్ మార్టం దగ్గర శాంతిగా పోలీసులకు మద్దతు ఇచ్చి అక్కడ బాడీని తీసుకెళ్లకుండా ఉంటే అందరితో చెడ్డాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు, డాక్టర్లు మీతో మాట్లాడతారని నన్ను మోసం చేసిన పోలీసులందరికీ మద్దతు ఇచ్చి బాడీని పంపించాను. నేను చూడండి మీరు విజువల్స్ అన్ని, నేను దగ్గరుండి. హర్ష్ కుమార్ ఏంటి సార్ మీరు వచ్చి ఇప్పుడు మేము 2 రోజుల నుంచి ఉన్నాం, అందరూ ప్రార్థన చేయాలంటున్నారంటే ఇప్పుడు సాధ్యమా అండి? ఇది రేపు చర్చిలో చేయిస్తాం, హైదరాబాద్లోని చర్చిలో ఏర్పాటు చేశాను. ఫ్యూనరల్లో నేను కూడా శాంతి మాట్లాడాను. అలాగని నోరిప్పి మాట్లాడితే, ప్రశ్నిస్తే మీ నోరు మూయించేస్తాం, రిపోర్టర్స్ని అరెస్ట్ చేసేస్తాం, పోస్ట్ చేసిన వాళ్ళు పనిష్ చేస్తాం. ఏ దేశంలో ఉన్నారా మనం? ఇండియాలో ఉన్నావా? ఇరాన్లో ఉన్నావా? నార్త్ కొరియాలో ఉన్నావా? సిరియాలో ఉన్నావా? దుబాయ్లో ఉన్నావా? 24 గంటల తర్వాత రిపోర్ట్ చేయడానికి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే లైవ్లు వెళ్తున్నాయి. ఎందుకు? నేను ఏమైనా తప్పు మాట్లాడితే ఇదిగో కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు 72 గంటల తర్వాత చేస్తానని శనివారం వార్నింగ్ ఇచ్చాను కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తానని వేసా. దట్ ఈస్ కేఏ పాల్. నా మాట దేవుని మాట, నేను మాట ఇస్తే నిలబెట్టుకుంటాను. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయండి అన్నాను, చేయలేదు. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయండి అన్నాను, చేయలేదు. అందరినీ నోరు మూయిస్తానంటారు. రెచ్చగొడితే నన్ను రెచ్చగొడతారా? 20 కోట్ల మంది క్రైస్తవులు బయటకు వచ్చేసారు. ఎప్పుడైనా ప్రతి గ్రామంలో ధర్నాలు చూసారా మీరు? ఎక్కడైనా కాకినాడ, రాజమండ్రి, విజయవాడ లక్షల మందిని ఎక్కడైనా చూసారా?
ఎందుకు? మీరు చేస్తున్నది తప్పని జనాలకి తెలిసిపోయింది. అంతవరకు ఎందుకు? ఎవిడెన్స్లు ఏం పెట్టాను? కొన్నే పెట్టాను, మీరు చెప్పకూడదు. మీకు పూర్తిగా మీకు మళ్ళీ ఇవన్నీ రెక్టిఫై చేస్తారని అసలే పెట్టలేదు. ఇదిగో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10ని అన్ని మండలాలకి లెటర్ రాసింది వాళ్ళు ఓఎస్డి ద్వారా. ఏమని? ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయి, హిందూ మందిరాలు కాదు, ఎక్కడెక్కడ క్రైస్తవ మందిరాలు ఉన్నాయి, ఎన్ని లీగలు ఎన్ని ఇల్లీగలు. ఆ లెటర్ ఇల్లీగల్ అని మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు? ఆయన వెంటనే మీరు డిప్యూటీ సీఎం పోస్ట్ నుంచి తీసేయాలి కదా, మీకు చిత్తశుద్ధి ఉంటే. మరి ఆ లెటర్ పంపినప్పుడు ఏమనాలి? ఆర్టికల్ 14 ఈక్వల్గా ఎన్ని మాస్కులు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని హైందవ టెంపుల్స్ ఉన్నాయి. నాకులాగా నేను అందరికీ మద్దతు ఇస్తాను. న్యాయం చేస్తారా? ఒక్క క్రిస్టియన్స్ మీదే ఎందుకు దాడులు? ఒక్క క్రిస్టియన్ చర్చిలే ఎన్ని ఉన్నాయని ఎందుకు రిలీజ్ చేశారు ఈ లెటర్? ఓఎస్డి కే ఆనంద్, నిన్ను సస్పెండ్ చేసి తీరుతా. నిన్ను పవన్ కళ్యాణ్ కాపాడుతాడు అనుకుంటున్నావా? చట్టం కాపాడుతుందా? ఇష్టం వచ్చినట్టు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్లో లెటర్లు రాస్తున్నారే పోలీసులు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చట్టానికి లోబడి మీరు పనులు చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు, మళ్ళీ లైఫ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? మళ్ళీ లైఫ్లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ పని అయిపోయింది. లైఫ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు కేపాలు కావాలని కొల్లలు అందరూ అదే కోరుకోండి. ఎందుకు? వీళ్ళు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చాలి, లక్షల కోట్లు తేవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీలు ఇవ్వాలి, ఉన్నాయన్నీ శాంతిగా నడపాలి. వాళ్ళ మీద దాడులు వీళ్ళ మీద దాడులు నాకు అలవాటు లేదు. దాడులు ఆపడం నాకు అలవాటు, శాంతి తేవడం నాకు అలవాటు. ఒక మీడియా రిపోర్టర్ నిన్న రోజు నన్ను ఇంటర్వ్యూ చేసేవాడు ఎన్నో సంవత్సరాలు. ఒక తొగ్గులక్కలాగా పిచ్చికొక్క కరిసినట్టు కరుస్తున్నాడు, 15 నిమిషాలు అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, ఎడిట్ చేసి పెట్టుకుంటుంటున్నాడు. ఏమనంటే మీరు నా మీద కేసు పెట్టుకుని, నీ మీద నేనెందుకు కేసు పెడతాను? నేను కేసు ఎవరి మీద పెట్టాను? మోదీ మీద పెట్టాను, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే. ఒక రిపోర్టర్ మీద నేనెందుకు పెడతాను? ఒక రిపోర్ట్ని, TV9 రిపోర్ట్ని గాయపరిచారని వెళ్ళి మోహన్ బాబు నువ్వు సారీ చెప్పు లేకపోతే అరెస్ట్ చేయిస్తా అన్నా. దాన్ని అలా కూర్చున్నా 350 రిపోర్టులతో. నేను రిపోర్టర్స్తో ఉన్నాను. ఎవడో ఒకడిద్దరు పిచ్చి కుక్కలాగా అరిస్తే రిపోర్ట్స్ని నాకు దూరం చేయలేరు, హిందువులు నాకు దూరం చేయలేరు. ప్రతి హిందువులకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వారిని కాపాడడమే నా బాధ్యత. వాళ్ళేంటి గొడవలు పెడతారు మనకి. నేను హిందూనే, యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని తెలుసుకొని ప్రభువుని నమ్ముకున్నాను. కనుక ఈ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? 3 మెయిన్ డిమాండ్లు. 1, ప్రవీణ్ పగడాల కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయించండి. 2, ఇప్పుడున్న సీసీ ఫుటేజీలన్నీ ప్రిజర్వ్ చేయండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీని. 3, వెంటనే పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టండి. లేదా నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసు. కనుక ఇది తక్షణమే శాంతి రావాలి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు బాగుపడాలి అంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే ఇది అన్యాయం కాదా? చూసారా? వెంటనే నేను 4-5 పంచులు కొట్టబోయేసరికి మార్చి 15 చూడండి, ఈ లెటర్ చూడండి, ఇది చూడండి, మార్చి 5ని అదే పవన్ కళ్యాణ్, మరలా అదే ఓఎస్డి కే ఆనంద్. చూడండి కింద నేను సంతకం పెట్టాను ఈ సర్టిఫైడ్ అని. మార్చి 5ని ఏమంటాడు? మేము ఫిబ్రవరి 10ని చేసిన రిలీజు తప్పు, క్రైస్తవుల మీద దాడిని గమనించాం. అలాగ అనలేదు, నోటితో రాతపూర్వకంగా అన్నారు. ఏమని? మేము రిలీజ్ చేసిన ఫిబ్రవరి 10ది ఆ జీవోని రద్దు చేసుకున్నాం. ఎందుకు రద్దు చేసుకున్నా? కే ఆనంద్ ఆయన ఐఏఎస్నా? ఐఏఎస్ ఐపీఎస్? ఐపీఎస్లో రిలీజ్ చేయరు, ఐఏఎస్ అనుకుంటా.